ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నాను. నూనెలో తాలింపు గింజలు వేసినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నాను. దీంట్లోకి ఇదిగోండి బెంగళూరు నుంచి తెచ్చా కదా వంకాయ, అది తోలు తీసేసి గింజ కూడా ఉంటుంది తీసేసి కోసుకున్నాను. టమాటాలు ఒక 3 టమాటాలు వేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేపుకున్నాక వంకాయలు వేయాలండి. దాంట్లో ఆల్రెడీ నేను అల్లం పేస్టు నూరుకొని పెట్టుకున్నాను. ఇది వేసుకుంటాను అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇవి బాగా వేగినాక, యాక్చువల్గా వంకాయ అని అంటే మనం తోలు తీయం కదండి, వీళ్ళేంటి తోలు తీయాలంటున్నారు. తోలు తీసి వండుకోవాలంట. సరే చూద్దాం. నేను ఇదే ఫస్ట్ టైం వండటం, ఇప్పటి వరకు వండలేదు ఈ వంకాయలు. సరేలే అని చేస్తున్నా. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వంట ఉంటుంది కదండి. అలాగా బెంగళూరులో వంకాయలు బాగా ఫేమస్. ఆకుకూరలో ఎర్ర కలర్లో ఉన్నాయి, తీసుకురావడం నేను ఆ రోజు రేపు తీసుకుందాం అనుకున్నా. ఆకుకూరలో రాలేదు అప్పుడు. ఇంకా సరేలే అని వదిలేస్తాను. చూడండి, ఈ ముక్క కొద్దిగా గట్టిగా ఉంది. అది ఓకే. ఇప్పుడు దీంట్లో అల్లమే ఫస్ట్ ఉప్పు వేసుకుందామండి. ఉప్పు కొద్దిగా, అల్లం పేస్ట్ వేసుకుందాం. కమ్మటి వాసన వస్తుంది అల్లం పేస్ట్. ఇదిగో చాలు. ఒక్క వంకాయ వేసా, 2 తెచ్చాను, ఒక వంకాయ దాచా. చూద్దామని. ఒక వంకాయ ఎందుకు వేసానంటే చెప్తాను అది. రైట్, ఇదిగోండి చిక్కుడుకాయ వేపుడు చేసాం ఈ పూట. మళ్ళీ రాత్రి బీరకాయ టమాటా పచ్చడి చేశానండి. బీరకాయ టమాటా పచ్చడి ఉంది, చిక్కుడుకాయ కూర ఉంది. సరే ఇది కూడా చాలా రోజులు అయింది కదా, తీసుకొచ్చి వండేద్దాము అని ఒక్క కాయ వేసా. అందుకని రైట్. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. మూతపెట్టు. కొద్దిసేపు ఉన్నాక తీస్తాం మూత. వంకాయ టమాటా, బెంగళూరు వంకాయ టమాటా. మొన్న నేను చేసింది అది వంకాయ కలర్లో ఉంది కదా, ఇది వంకాయ కలర్లో లేదు. ఇదే నీళ్ళు పోస్తున్నా. ముక్క ఉడకాలి కదా, ముక్క గట్టిగా ఉంది, ఉడకాలి, అందుకని నీళ్ళు పోస్తారు అన్నమాట. సరిపోతుంది. తర్వాత ఇదిగో ధనియాల పౌడర్ ఉంది చూస్తారా, ఇదిగో ధనియాల పౌడర్ వేస్తా లాస్ట్లో దింపేటప్పుడు. ఉడకనివ్వండి, చూద్దాం ఉడికినాక. ఇదిగోండి కారమును ధనియాల పౌడర్ వేసాను. ఉడికింది ముక్క కూడా ఉడికింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. చూద్దాం, బాగానే ఉంటుంది.